కొడంగల్లో ఈరోజు కాదండి, దయచేసి నేను మీడియా మిత్రులను కోరుతా ఉన్న, ప్రజలకు కూడా వాస్తవాలు చెప్పండి. 6-7 నెలల కిందట, ఇంకెక్కువ 8-9 నెలల కిందట ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి, ఆయనకు ఒక ఫోన్ కాల్ వైరల్ అయింది, మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. ఏమని? ఒక రైతు ఫోన్ చేసి తిరుపతి రెడ్డి గారిని అడుగుతున్నాడు, మేము ఎందుకు ఇవ్వాలయా మా భూములు, ఇవ్వకపోతే ఏం చేస్తుంది ప్రభుత్వం అని గట్టిగా అడిగితే, తన్ని తీసుకుంటాం ఆయన అన్నమాట, తన్ని తీసుకుంటాం నా కొడక అని మాట్లాడినాడు ఆయన. ఉంది, వైరల్ ఉంది, ఆ వీడియో ఆడియో తీయండి, తప్పకుండా వినండి. అంటే ఇది 6-7 నెలల నుంచి నడుస్తున్న కథ, రగులుతోంది కొడంగల్. మధ్యలో రైతులు ఒక్కసారి కాదు, అన్ని పార్టీల దగ్గర పోయినారు. మా కాడికి కూడా వచ్చినారు, ఇక్కడనే నా దగ్గర కూడా వచ్చి నన్ను కూడా కలిశారు. తర్వాత బీజేపీ ఆఫీస్కి పోయినారు, అందరి దగ్గర పోయినారు, ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినారు. కలిసి చెప్పినారు, సార్ ఇది మంచిది కాదు, విరమించుకోండి. మొత్తం లంబాడ రైతులు, అక్కడ గిరిజన రైతులు, గిరిపుత్రులు, వాళ్ళందరూ పోయి అడిగినారు. అడిగితే పట్టించుకోకుండా ఏకపక్షంగా మేమేదో రారాజులం, చక్రవర్తులం, కొడంగల్ ఏదో మా సామ్రాజ్యం, మేము ఏదనుకుంటే అది జరగాల అనే పద్ధతుల్లో ఇవాళ మీరు తీసుకున్న అనాలోచిత పిచ్చి నిర్ణయం వల్లనే కొడంగల్ రగులుతున్నది.